నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే డి లెటర్తో దుర్యోధనుడు కావచ్చు, దుశ్శాసనుడు కావచ్చు, ధర్మరాజు కావచ్చు. మరి ధర్మరాజు మంచివాడే కదా సార్. ఏంటంటే మీకు నేను ధర్మరాజు గురించి మన పురాణాల్లో చాలా బాగుంది. మంచి వ్యక్తి, ధర్మానికి విరుద్ధమైన అధర్మానికి విరుద్ధమైన మనిషిలాగా అన్ని కూడా ఉన్నాయి. అది నేను చెప్పాలనుకోవట్లేదు. ముఖ్యంగా దుర్యోధనుడి గురించి, దుశ్శాసనుడి గురించి మనకు చాలా క్రూయల్ మైండ్తో ఉన్న వ్యక్తిలాగా, ఒక అన్నదమ్ముల్ని మోసం చేసే వాళ్ళలాగా చూపించారు, ఒక దుశ్శాసనుడిని చూపించారు. కానీ ఇక్కడ వీళ్ళు ధర్మరాజు గురించి ఎంత మంచి చెప్పినా, దుర్యోధను గురించి ఎంత చెడు చెప్పినా, దుశ్శాసనుడి గురించి ఎంత చెడు చెప్పినా ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు డీతో మొదలైతే అసలు వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఎందుకు డీతో మొదలవుతే ఇలాగా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కూడా, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా ఉంటే అయితే ధర్మరాజులా ఉంటారు, లేకుంటే దుర్యోధన దుశ్శాసన లాగా మారిపోతారు. ఈ డీ లెటర్తో క్లియర్గా మనం చూసేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో మంచి న్యూమరాలజీ పవర్స్ చాలా ఉండాలి. న్యూమరాలజీ పవర్తో మనము శక్తివంతంగా ఎదగొచ్చు, సూపర్ శక్తిగా ఎదగొచ్చు. నంబర్ 1 పొజిషన్ అంటే న్యూమరాలజీ అంటేనే మనీ పవర్ని క్రియేట్ చేసేది. న్యూమరాలజీ అంటేనే ఎన్ లెటర్ అనేదే మీ అందరూ చూసుకోండి. ఎన్ అంటే బిజినెస్. ఈ న్యూమరాలజీ పవర్తో సక్సెస్ ఖచ్చితంగా మనందరినీ చేస్తుంది. ఎందుకంటే నంబర్ పవర్ మనతో ఉంటే సక్సెస్ మనదే. చూసుకొని ముందుకెళ్దాం. 100% సక్సెస్ లైఫ్నిచ్చే మన న్యూమరాలజీ పవర్తో ముందుకెళ్దాం. ఈ రోజున మనందరం తెలుసుకోవాల్సింది డి లెటర్ పవర్. ఈ డి లెటర్ పవర్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటే ఎలా జరుగుతుంది. ఇంకొకటి మ్యారేజ్ పవర్. ఎవరికైనా సరే మన మ్యారేజ్ పవర్ సరిగా లేకపోతే మనము ఆ నెగటివ్ ఫలితాలని మనందరి లైఫ్లో అనుభవించక తప్పదు. తర్వాత మన యొక్క ఆరా ఎనర్జీస్, అంటే మనకు ఒక శక్తివంతమైన ఎనర్జీస్ ఉంటాయి. ఈ శక్తివంతమైన ఎనర్జీస్ సరిగా పనిచేయకపోతే మనందరి లైఫ్లో స్మాష్ అయిపోతుంది. మీరు ఎంత పని చేయండి, ఎంత సక్సెస్ బాటలో నడవండి, ఎంత డబ్బు రానివ్వండి, ఎంత చేసినా సరే మీకు ఆస్తులు కనిపించవచ్చు, కార్లు కనిపించవచ్చు, అంతస్తులు కనిపించవచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో సుఖం అనేది ఉండదు. కొంతమంది విషయాల్లో మ్యారేజ్ డేట్ అటు ఇటు ఉన్నా కానీ మ్యారేజ్ పవర్ సరిగా లేక వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా సరే వాళ్ళ లైఫ్లో డబ్బు ఉండదు. ఇది చాలా వరకు అన్ని చూస్తూనే ఉన్నాం. మీరు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటేనే ఇది, డబ్బు ఉంటేనే ఇది అని చాలామంది నాకు చేస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పే తప్పు, డబ్బులు వాళ్ళకి బాగున్నాయి కదా, వాళ్ళు చాలా బాగున్నారు కదా అంటే పైకి కనిపిస్తుండొచ్చు అలాగా, కానీ గ్రహ ప్రభావం ఏది కూడా వదిలిపెట్టదు. అందుకనే మంచి మ్యారేజ్ డేట్ పవర్ 19/8/2026 రోజున ఉంది. చేసుకోండి. దీని ప్రాసెస్ ఏంటో ముందు వీడియోలో నేను చేశాను. కరెక్ట్గా విని మ్యారేజ్ పవర్ని మార్చుకోండి. ఈరోజు మనము డి లెటర్ పవర్ అంటే, డి అంటే చాలామంది డీతో మొదలైన కంపెనీలు కావచ్చు, డీతో మొదలైన పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా 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 డేంజరస్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకు డేంజరస్లో ఉంటాయి అంటే ఈ డి లెటర్ 4కు సంబంధించిన లెటర్. 4 అంటే ఎవరు? రాహువు. ఈ రాహువు, ఇందాక మనము దుర్యోధన దుశ్శాసన గురించి, ధర్మరాజు గురించి మాట్లాడుకున్నాం. ఈ 4 రాహువు ఏం చేస్తాడు? 50% దేవుడు, 50% రాక్షసుడు. అంటే దుర్యోధనుడికి దుశ్శాసనుడికి ఏమో రాక్షసుడు వచ్చాడు, ధర్మరాజుకేమో దేవుడు వచ్చాడు. అంటే ఎనర్జీస్ అలా మారిపోయాయి.
కానీ ఇక్కడ 2 ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి ఈ రాహుల్లో, అందుకనే ఈ డి లెటర్ పవర్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఖచ్చితంగా చేస్తాయి. కొన్ని రోజులు మొండిగా ఉండేలా చేస్తుంది, కొన్ని రోజులు దుర్యోధనలాగా ఉండేటట్లు చేస్తుంది, కొన్ని రోజులు ధర్మరాజులాగా ఉండేటట్టు చేస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మన పిల్లలకి చాలా ఇష్టంగా సార్ మా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు పెడుతుంటారు. లేదంటే కొంతమంది ధనుష్ అని చాలా మంది పేర్లు. అంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తులు మొండిగా ఏ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు వాళ్ళకు వస్తుంటాయి, వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. ఎప్పుడు సెటిల్మెంట్లు జరుగుతుంటాయి, వీళ్ళు ఏదో రకంగా ప్రమాదంలో ఇరుక్కునే ఉంటుంటారండి. ఎప్పుడు కూడా వీళ్ళ ప్రమాదము వీళ్ళ అంచుల్లో ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు చేసిన పనికి పాండవులు ఏం చేశారు? వాళ్ళ మహాభారతంలో కౌరవ సైన్యం అంటే ఎంత పెద్ద, కౌరవులు అనేది ఎంత పెద్ద సైన్యం, ఆ సైన్యాన్ని మొత్తము దుర్యోధనుడు చేసిన చిన్న పనికి ఏమైపోయింది మీరు చూడండి. అంటే వీళ్ళ తప్పు కాదు అది, ఈ డి లెటర్ తప్పు. వీళ్ళు ఈ పేరు పెట్టుకోవడమే తప్పు. ఈ పేరు మనము అమృతం తీసుకుంటే ఏమవుతుంది? అమృతం వస్తుంది. మనం విషాన్ని తీసుకుంటే ఏమొస్తుంది? విషం వస్తుంది. ఇది మనందరం గ్రహించాల్సిన విషయం. ఖచ్చితంగా చూసుకొని డి లెటర్ పవర్తో మీ కంపెనీ పేర్లు కానీ మీ పేర్లు కానీ పెట్టుకోకండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్. రాహు సిచ్యువేషన్. సార్ మేము పెట్టినప్పుడు బాగానే ఉంది, మీరు చెప్పే తప్పు అని చాలామంది అంటారు. కానీ అలా కాదండి. అది పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తగ్గించేసి మీ యొక్క పేర్లని మెల్లిమెల్లిగా మార్చుకోవడానికి మీ పేరు లేదా మీ యొక్క కంపెనీ పేర్లు కానీ ఈ డి లెటర్తో ఉంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అందరితో మాటలు పడాల్సి వస్తుంది. మీ ముందు అనరు, ఎందుకంటే మీ నోరు చాలా పెద్దగా ఉంటుంది. మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు, గట్టిగా తిట్టగలుగుతారు, బూతులు మాట్లాడగలుగుతారు, అన్ని చేస్తారు. కానీ మీ ముందు మాట్లాడరు, కానీ మీకు దూరం అవుతారు. ఇది జాగ్రత్తగా మార్చుకొని 100% మీ లైఫ్లో కూడా సక్సెస్, ఒక మంచి వ్యక్తి పలానా వ్యక్తి అని చేసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.